నేనైతే పొందుకున్నామో అదే సంతోషం ఆనందాన్ని మీకు ప్రకటించడానికి మేము మీ మధ్యకు వచ్చి ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ చేరవచ్చిన మేమందరం కూడా యేసు ప్రభువును అంగీకరించినటువంటి వారమే, పాప క్షమాపణ పొందినటువంటి వారమే, ఒకటిగానే యేసు ప్రభుతో ఉంటామనేటువంటి ఒక గొప్ప నిరీక్షణ మేము కలిగి ఉన్నాం. కాబట్టి ఇటువంటి నిరీక్షణ నీకు లేకపోతే సాయంకాల సమయమే యేసు ప్రభువుకు రండి. యేసు ప్రభువుకు వచ్చినట్లయితే ఆయన విశ్రాంతిని ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు. మరి తన కుమారుడిగా కుమార్తెగా నేను చేసుకుంటాడు. దేవుని వాక్యం రాబడింది, తన్ను అందరూ అంగీకరించిన వారుగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇస్తున్నాడు. కాబట్టి నువ్వు యేసు ప్రభువుని విశ్వాసం ఉంచినట్లయితే దేవుని పిల్లలగుటకు దేవుడు నీకు అధికారం ఇస్తాడు. అప్పుడు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునేటువంటి వ్యక్తిగా ఉంటున్నావు. అందునిమిత్తమే యేసు ప్రభు మనకు నెమ్మది సమాధానం ఇవ్వడానికి కొరకు యేసు ప్రభు 2025 సంవత్సరాల క్రితం లోకానికి వచ్చాడు. మన కొరకు చనిపోయి పాతిపెట్టబడి 3వ దినాన సజీవుగా తిరిగి లేచాడు. వీటిని విశ్వాసం ఉంచడం ద్వారా నీవు రక్షణ పొందుతావు. ఇంకా మీకు అధికంగా తెలియాలంటే మా సిస్టర్స్ కరపత్రికలు తీసుకొస్తున్నారు, సువార్తలు తీసుకొస్తున్నారు. దైవజనుడు భక్త సింగారు గొప్ప దైవజనుడు, ఆయన సాక్ష్యం కూడా ఉంది. చదవండి, మీరు ఆత్మీయంగా మేలును పొందుతారు. ఇంకా మీకు ప్రార్థన అవసరం ఏమన్నా ఉన్నట్లయితే దాని వెనుకాల మా అడ్రస్ ఉంటుంది, మా ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఫోన్ చేస్తే మీ కొరకు మేము, మీ అక్కర కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. శ్రీవానమకం గల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, ఈ గ్రామ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి. ఈ స్థలంలో ఎత్తబడిన వాక్యాన్ని మీరు కట్టి ఫలింపచేయండి. అనేకులు రక్షణ కార్యము జరిగించండి. మారు మనసు పాప క్షమాపణ దయచేయండి. దయగల తండ్రి, నిత్య సంతోషము సమాధానము వారి జీవితాల్లో దయచేయండి. ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా దీవించి ఆశీర్వదించు. వారి అక్కల అవసరాలన్నీ కూడా తీర్చండి. వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.